హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు అనేక విషయాలు మీతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటి మిమ్మల్ని స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాను. తప్పిపోయిన కుమారుడు దేని బట్టి మనస్తాపం వచ్చింది? ఆయన ఆస్తి అంతా నష్టపోయి పందులు తినే పొట్టును తినడం ప్రారంభించాడు. అది భయంకరమైన శిక్ష, అది పనిష్మెంట్ అనుకోవాలి. ఆ పనిష్మెంట్ బట్టి ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చాడా? లేకపోతే ఆయన అన్ని సర్వమును కోల్పోయాడు కాబట్టి దిక్కు లేకుండా తండ్రి దగ్గరికి వచ్చాడా? ఏదో ఆయన పశ్చాత్తాపంలోనికి నడిపించింది? ఏ థాట్స్, ఏ మైండ్ ఆయన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించిందన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయనే అంటున్నాడు, 17వ వచనంలో అంటున్నాడు, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడంట, నా తండ్రి ఇంటిలో ఎంతో మంది పనివారికి సమృద్ధి ఉన్నప్పుడు నేను ఎందుకు ఆకలి చావు చస్తున్నాను అని బాధ వచ్చి, అనే ఆలోచన వచ్చి, అప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పరలోక తండ్రికి విరోధంగా, నీకు విరోధంగా తప్పు చేస్తానని, నా తప్పును ఒప్పుకుంటానని ఆయన తండ్రి దగ్గరికి వచ్చి రావటం చూస్తున్నాం. అంటే గాడ్స్ అబండెన్స్, దేవుని యొక్క సమృద్ధిని, తండ్రి యొక్క సమృద్ధిని ఎప్పుడైతే తన జ్ఞాపకం చేసుకున్నాడో అది ఆయన పశ్చాత్తాపంలోనికి నడిపించింది. అవును బిడ్డలారా, ఈరోజు మన తండ్రి యొక్క సమృద్ధిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు లోకములో కొనసాగరు, పాపములో కొనసాగరు, ఆ చీకటి జీవితంలో కొనసాగరు. తండ్రిలో ఉన్న ఆ మహిమ ఐశ్వర్యం, తండ్రిలో ఉన్న ఆ కనికర ఐశ్వర్యం, తండ్రిలో ఉన్న గొప్పతనం, తండ్రిలో ఉన్న ప్రేమను మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఎటువంటి నరగందుకుడైనా, ఎటువంటి దుర్మార్గుడైనా తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి తిరిగి రావాల్సిందే. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో మనల్ని దేవుడు సమృద్ధిగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన సమృద్ధి అంట ఈ భూమిలో కావలసిన ల్యాండ్, ఆస్తిపాస్తులు అన్నిటినీ కలుగజేస్తాయంట. యేసుప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. యోహాను సువార్త 10:10లో దొంగతనానికి, హత్య చేయడానికి వస్తాడు, కానీ నేనైతే గొర్రెలకు పరిపూర్ణమైన జీవం కలగటానికి, జోయల్ అంటాం గ్రీక్లో. ఆ జోయల్ లైఫ్ గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు పాపములో జీవించలేరు, ఆ దేవునికి దూరంగా జీవించలేరు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సమృద్ధిని, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, వరాలను, ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మీరు దేవునికి దూరంగా జీవించలేరు. దేవుని యొక్క వెలుగుమల తాకుతాయి, దేవుని యొక్క ప్రసన్నతములు తాకుతాయి, దేవుని యొక్క మహిమములు తాకుతాయి. ఈ వాక్యం ఉంటున్న మీలో ఇంకా మీరు ఎవరైనా దూరంగా ఉంటున్నారా? ఇంకా మీరు పాపంలో జీవిస్తున్నారా? ఈ యేసుక్రీస్తు యొక్క సమృద్ధి గురించి ఆలోచించండి. నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన ఆశీర్వదించి విస్తరింపచేసి పెట్టిన తర్వాత 12 కంపల నిండా నింపారంట. ఎంత అద్భుతమో చూడండి. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు శ్రేష్టమైనది ఇచ్చాడు. అవును, ఇవన్నీ ఆయన సమృద్ధి అయినండి, ఆయన ఒక సమృద్ధి అయిన కార్యం. ఈరోజు మరి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, మీరు అడిగింది, అడగలేనిది కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని వైపు మలచండి, మీ మనస్సును దేవుని వైపు తిరపండి. ఇంకా ఈ లోకంలో వద్దు, ఇంకా లోకానికి స్వస్తి చెప్పండి, లోకానికి గుడ్ బై చెప్పండి. యేసు పాదాల దగ్గరికి రండి. దేవుడు మనం దీవించిన కాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నీ సమృద్ధి జీవాన్ని గుర్తించి మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. నీ సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చండి, విడుదల ఇచ్చండి, అద్భుతం జరిగించండి. నీ మహత్తరమైన కార్యం జరిగించమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం,
కీర్తన 89:21. ఆ వాగ్దానం బట్టి దేవుడు కూడా దీవించిన కాక. మీకు దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఆ అద్భుతం కోసం కనిపెట్టండి. గాడ్ బ్లెస్ యు.